వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ తెలుగు ప్రజల మధ్య అనుబంధం ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. పరిపాలనా సరిహద్దులు మారినా భావోద్వేగాలు మాత్రం ఒక్కటిగానే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక సంబంధాలు ఇప్పటికీ బలంగానే ఉన్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ భాగ్యనగరం, హైదరాబాద్. ఈ నగరంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన సెటిలర్లు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్యా అవకాశాల కోసం ఎన్నో ఏళ్లుగా ఏపీ నుంచి హైదరాబాద్కు వచ్చిన వారు ఇక్కడ స్థిరపడ్డారు. ప్రత్యేకంగా పండుగల సమయంలో ఈ అనుబంధం స్పష్టంగా కనిపిస్తుంది. సంక్రాంతి లాంటి పండుగలు రాగానే హైదరాబాద్ నుంచి ఏపీ వైపు వెళ్లే వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోతుంది. రోడ్లపై కార్లు, బస్సులు, ద్విచక్ర వాహనాలు వరుసలుగా కనిపిస్తాయి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతాయి. విమానాలు సైతం అందుబాటులో ఉన్నప్పటికీ ప్రయాణికుల సంఖ్యకు సరిపడా సదుపాయాలు చాలడం లేదు. ఈ పరిస్థితుల్లో చాలా మంది సొంత వాహనాలపైనే ఆధారపడుతున్నారు. గత కొన్నేళ్లుగా వ్యక్తిగత వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు కారు లగ్జరీగా భావించిన రోజులు పోయాయి. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల్లో కూడా కారు ఉండటం సాధారణ విషయంగా మారింది. దీనికి ప్రధాన కారణం రవాణా అవసరాలు పెరగటం, కుటుంబంతో కలిసి సౌకర్యంగా ప్రయాణించాలనే ఆలోచన, అలాగే రోడ్డు మౌలిక వసతులు మెరుగుపడటం. అయితే వాహనాలు పెరిగిన కొద్దీ రోడ్లపై రద్దీ కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు అనుసంధానంగా ఇప్పటికే పలు జాతీయ రహదారులున్నాయి. అయినప్పటికీ రద్దీ తగ్గడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. దూరం ఎక్కువగా ఉండటం, మధ్యలో విజయవాడ వంటి ప్రధాన నగరాల ద్వారా వెళ్లాల్సి రావటం వల్ల సమయం కూడా ఎక్కువగా పడుతోంది. ట్రాఫిక్ జామ్లు, రోడ్డు పనులు, నగర రద్దీ కారణంగా ప్రయాణం మరింత కష్టంగా మారుతోంది. ఈ పరిస్థితిలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వారికి ఇప్పుడు ఒక శుభవార్త. త్వరలోనే కొత్త జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. ఈ కొత్త హైవే పూర్తయితే హైదరాబాద్, విశాఖ మధ్య ప్రయాణం సమయం సుమారు 5 గంటల వరకు తగ్గుతుంది. ఇది ప్రయాణికులకు పెద్ద ఊరట కలిగించే అంశమే. సాధారణంగా ప్రయాణ సమయం ఆధారంగానే టికెట్ ధరలు నిర్ణయించబడతాయి. ప్రయాణ దూరం తగ్గితే టికెట్ ధరలు కూడా తగ్గుతాయి. కొత్త హైవే ద్వారా సమయం మాత్రమే కాదు, ఖర్చు కూడా గణనీయంగా ఆదా అవుతుంది. బస్సు టికెట్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. ప్రైవేట్ ట్రావెల్స్తో పాటు ఆర్టీసీ సేవలకు కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. సొంత వాహనాల్లో ప్రయాణించే వారికి పెట్రోల్, డీజిల్ ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. దీనివల్ల కుటుంబ బడ్జెట్పై భారం తగ్గడమే కాదు, వాహనాల నిర్వహణ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. ఈ కొత్త జాతీయ రహదారిలో ముఖ్యమైన భాగం పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే. వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు నిర్మిస్తున్న ఈ రహదారి ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు విస్తరించి ఉంది. గతంలో కొన్ని కోర్టు వివాదాల కారణంగా పనులు ఆలస్యమయ్యాయి. అయితే ఇప్పుడు అవన్నీ పరిష్కారం అవ్వడంతో నిర్మాణ పనులు వేగవంతం అయ్యే అవకాశాలున్నాయి. అధికారులు కూడా ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ రహదారి పూర్తయితే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వారికి ఇది అత్యంత అనుకూల మార్గంగా మారుతుంది. ఇప్పటి వరకు విజయవాడ నగరం మీదుగా వెళ్లాల్సిన అవసరం ఉండేది. ఆ కారణంగా నగర ట్రాఫిక్లో ఇరుక్కోవాల్సి వచ్చేది. కొత్త హైవే ద్వారా విజయవాడను టచ్ చేయకుండా నేరుగా విశాఖ చేరుకునే అవకాశం ఉంటుంది. ఇది ప్రయాణాన్ని మరింత సులభం చేస్తుంది. ఈ రహదారి మొత్తం పొడవు 162.10 కిలోమీటర్లు. ఇందులో పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో 56.8 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. చింతలపూడి మండలం రేచర్ల సమీపంలో ఈ రహదారి ఏలూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఏలూరు జిల్లాలో సుమారు 40 కిలోమీటర్ల మేర ఈ హైవే విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్టును సుమారు 4,609 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్నారు. ప్రస్తుతం ఇది తుది దశకు చేరుకుంటోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్, విశాఖపట్నం నగరాల మధ్య దూరం దాదాపు 125 కిలోమీటర్ల వరకు తగ్గుతుంది. ఇది కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాదు, ఆర్థిక అభివృద్ధికి కూడా కీలకంగా మారుతుంది. మార్గ మధ్యలో ఉన్న గ్రామాలు, పట్టణాలకు వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. వ్యవసాయ ఉత్పత్తులు, పరిశ్రమల సరుకు రవాణా మరింత సులభమవుతుంది. ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఈ కొత్త జాతీయ రహదారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అనుసంధానాన్ని మరింత బలపరుస్తుంది. రాష్ట్రాలు వేరైనా ప్రజల అవసరాలు, ప్రయాణాలు, బంధాలు మాత్రం ఒకటేనని మరోసారి నిరూపిస్తుంది. హైదరాబాద్, విశాఖ మధ్య ప్రయాణించే లక్షలాది మందికి ఈ హైవే ఒక వరంగా మారనుంది. సమయం, ఖర్చు రెండింటినీ ఆదా చేస్తూ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చే ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో రెండు రాష్ట్రాల అభివృద్ధికి కీలకమైన మైలురాయిగా నిలుస్తుందనే చెప్పాలి.